దేవుడు అరిటాకుకు శిక్ష విధించాడని మీకు తెలుసా? మామిడి ఆకు ప్రతి శుభకార్యంలోనూ నేను తప్పనిసరిగా ఉండాలి, అసలు నేను లేనిది ఏ శుభకార్యం జరగదు అని గర్వంగా పలుకుతుంది. అది విన్న దేవుడు చిన్నగా నవ్వి తలుపు గుమ్మానికి తలకిందులుగా వేలాడే శిక్షను విధించాడు. ఇకపోతే కరివేపాకు, వంటలలో నేను లేనిదే ఆ వంటలకు రుచి అనేదే ఉండదు, కాబట్టి నేనే గొప్ప ఆకుని అని గర్వంగా పలికింది. అది విన్న దేవుడు తినేటప్పుడు కరివేపాకును వేరి పారేసే ఆలోచనను మనిషికి కలిగించాడు. ఇదంతా విన్న అరిటాకు, ఈ మనుషులు భోజనం చేయడానికి నన్ను తప్పకుండా వాడతారు, అందుకే నేను నీకంటే చాలా గొప్ప ఆకుని అని గర్వంగా పలుకుతుంది. ఇది విన్న దేవుడు ఆలోచించాడు. అరటి ఆకులో తిన్నాక ఆ అరటి ఆకు బ్రతుకుని చెత్త కుప్పలో పడేటట్లు చేశాడు. తమలపాకు, నన్ను శుభకార్యాల్లోనే కాదు, నన్ను తాంబూలంగా వేసుకుంటే వారి నోటిని ఎర్రగా పండిస్తాను, నాకు సాటి మరో ఆకు లేదు, నేనే గొప్ప అని తమలపాకు పొగరుగా పలుకుతుంది. దేవుడు అప్పుడు దాని పొగరును అణచివేయాలని అనుకున్నాడు. తమలపాకును బాగా నమిలి రసం మింగి ఆ తర్వాత బయటికి ఉమ్మివేసేలా చేశాడు. చివరికి తులసి ఆకు, నన్ను కూడా దేవుడి పూజలో వాడతారు, కానీ నా చివరి క్షణాలు దేవుడి నిర్ణయం మీదే ఆధారపడి ఉందని వినయంగా భక్తిగా పలుకుతుంది. అది విన్న దేవుడు ఎంతో సంతోషించాడు. తన మెడలో తులసి మాలను హారంగా, తన పాదాల చెంత తులసి దళాలను, భక్తులు సేవించే తీర్థంలో తులసి ఆకులు ఉండేటట్లుగా పవిత్ర జీవితాన్ని ప్రసాదించాడు. నా వల్లే, నేనే గొప్ప, నేనే అందరికంటే గొప్ప, నా వల్లే అన్నీ జరుగుతున్నాయి అనే అహంకారంతో ఉండే వాళ్ళు మొదటిలో బాగానే ఉన్నా ఏదో ఒకరోజు పతనం చెందుతారు. వినయంగా ఉన్నవారు ఆలస్యమైన ఉన్నత స్థానాన్ని తప్పక పొందుతారు. ఈ వీడియో మీకు నచ్చితే చిన్న లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.